బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 6,500 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ ఆరోపించింది. ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్యను పరిష్కరించడం లేదని వాపోయింది. బకాయిలు చెల్లిస్తేనే కాలేజీలు ఓపెన్ చేస్తామంది. బకాయిలు పేరుకుపోవడంతో ఈసారి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ వ్యవహారం అయితే కనుక రోజు రోజుకు రోడ్డున పడుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ ఆలస్యం కావడంతో ప్రైవేట్ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాయి. 6,500 కోట్ల రూపాయలకు పైగా మొత్తంగా ఈ బకాయిలు ఉన్నట్లుగా వీళ్ళు చెప్తున్నారు. ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ వైఖరి నిరసనగా వ్యక్తం చేస్తూ ఈ రోజు నుంచి నిరోధక బంద్ చేస్తున్నట్లుగా ఈ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ ప్రకటించింది. నేటి నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ చదువుతున్న విద్యార్థులతో పాటు అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఆటలాడుతా ఉంది, వాళ్ళ జీవితాలతో ఆటలాడుతా ఉంది అని చెప్పి మీరు ఆరోపణ చేస్తా ఉన్నారు. ప్రైవేటు కాలేజీల బంద్కు విద్యార్థి సంఘాల మద్దతు కూడా తెలుపుతా ఉన్నాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే తాము కూడా బంద్ చేపడతామని చెప్పేసి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారము రోజు రోజుకు అది ఉధృతం అవుతుందని చెప్పొచ్చు. ఈ ప్రభుత్వం ఈ ఫీజు రియంబర్స్ వెంటనే చెల్లించాలా, అనేక సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఒక సంక్షేమ పథకమే కాబట్టి దీనికి సంబంధించినటువంటి నిధులు ఏవైతున్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరు డిమాండ్ చేస్తా ఉన్నారు. విజయ్ చంద్ర, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వానికి వరుసగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మనం చూడొచ్చు, 2 days బ్యాక్ కూడా ఆరోగ్యశ్రీ బంద్ విషయంలో ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ అంశం కూడా బయటకు రావడం జరిగింది. సో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పొచ్చు. సంక్షేమ పథకాలు వరుసగా అంటే సూపర్ 6 లో భాగంగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితేనేమి, గతంలో ఇచ్చినటువంటి హామీలు అయితేనే వీటన్నిటికి కూడాను ప్రభుత్వము డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే ఉంది. అదనంగా రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రానటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందులుగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల నెలకొన్నది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వ్యవహారంలో ఈ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ లో కూడా ముందుకు వచ్చిన నేపథ్యంలో దానికి తోడు విద్యార్థి సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితులలో వీరితో కొంచెం ఏమైనా చర్చలు జరిపే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.